ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని మిరియాల రసము ఇలా కలుపుకొని ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుంది సామి రంగా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైస్ స్మైల్ ఫర్ ఎవర్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త రెసిపీ తోటి. సో నేను బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలి. చలో మరి స్టార్ట్ చేసేద్దామా? సర్దయిందా? నెత్తినొస్తుందా? అదే తలనొప్పి వేస్తుందా? ఏం తిన్నా కానీ టేస్ట్ అనిపిస్తలేదా? ఏదో తినాలనిపిస్తుందా? సరే, ఆ టైంలో మీరు తినాల్సింది ఏంటి అంటే మంచి వేడి వేడి కారంగా ఇట్లా ఘాటుగా నోటికి తగిలే రసం అన్నమాట. సో రసం అంటే ఇప్పుడు చాలామంది మిరియాల రసం అంటారు, లేదంటే ఎల్లుల్లిపాయ రసం అంటారు, కొంతమంది కర్ణాటక రసం అంటారు, కొంతమంది తమిళనాడు రసం అంటారు, కొంతమంది మన ఏపీ తెలంగాణలో చేసుకునే చింతపండు చారు అనుకుంటారు. ఏదైనా కానీ ఏ రసమైనా కానీ ఓకే, అందులో వాడే ఇంగ్రీడియంట్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్నీ సేమే. కానీ నా స్టైల్లో రసం చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు సర్ది అయినప్పుడే కాదు, సర్ది లేనప్పుడు కూడా చేసుకొని తినాలనిపిస్తుంది మీకు. అంత టేస్టీగా ఉంటుంది, అంత ఎమ్మిగా ఉంటుంది అనమాట. సరే మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దామా? పదండి. కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, ఉల్లిపాయ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మిర్చి 2-3, కరివేపాకు, 2 టీ స్పూన్ల మిరియాలు, టమాటో, నా దగ్గర చెర్రీ టమాటో ఉంది, అది యూజ్ చేస్తున్నా, లేదంటే నార్మల్ టమాటో కూడా యూజ్ చేసుకోవచ్చు. జీలకర్ర 2 టీ స్పూన్లు, కల్లుప్పు లేకపోతే నార్మల్ ఉప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. చిటికడు చక్కెర, 1 టీ స్పూన్ ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, దీని తర్వాత నీళ్ళలో నానబెట్టుకోవాలి. 8-9 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఇంకా ఎర్రపప్పు, మసూర్ దాల్ అనమాట. ఫ్రెండ్స్, ముందుగా ఏం చేద్దామంటే మనం చింతపండు నానబెట్టుకుందాము కొన్ని నీళ్లు పోసుకొని. ఓకే, నెక్స్ట్ అయితే ఆనియన్ కట్ చేసేసుకుందాం. దగ్గర ఉన్న చెర్రీ టమాటోస్ సరిపోవట్లేదు, సో అందుకనే ఏం చేస్తున్నా అంటే కొద్దిగా టమాటో హాఫ్ వేసుకుంటున్నా ఇది. ఓకే, ఓన్లీ హాఫ్ టమాటోనే వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నా, టమాటాలు కట్ చేసేసుకున్నా. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఓకే, రోల్ అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, రోల్లో ఫస్ట్ మనం ఏం చేసుకుందామంటే జీలకర్ర 2 టీ స్పూన్స్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, దాని తర్వాత కరివేపాకు, దాని తర్వాత ఎల్లుల్లిపాయలు, దాని తర్వాత కల్లుప్పు, టేస్ట్కి సరిపడేంత కల్లుప్పు అనమాట. దాని తర్వాత మన స్పెషల్ ఇంగ్రీడియంట్ మసూర్ దాల్, అదేనండి ఎర్రపప్పు, ఇది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా కచ్చపిచ్చ దంచుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దంచుకోవటం అయితే అయిపోయింది, మంచిగా దంచేసుకున్నాము. చూడొచ్చు మీరు, ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఈ విధంగా దంచుకోవాలి, మంచిగా దంచేసుకొని దీన్ని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా దంచేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇది పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. ఓకే
ఫ్రెండ్స్, చింతపండు జల్దీ నానాలంటే మనం కొద్దిగా చింతపండు నానబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకుంటే తన్మని ఒక 2-3 మినిట్స్లోనే చింతపండు నానిపోతుంది. ఫ్రెండ్స్, ముందుగా ఏం చేస్తారు అంటే మూకుడు పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఓకే, 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. వీటిని మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ రెడ్ కాదు, లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ని. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ఇవి కూడా ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకున్న జల్దీ మగ్గటాని కోసం అని చెప్పి. ఈలోపు చింతపండు అయితే పిసుక్కుందాం. ఓకే, ఫ్రెండ్స్, టమాటాలు కూడా మగ్గిపోయినాయి. సో వీటిని కొద్దిగా చిదుపుకోవాలన్నమాట. లైట్గా ఇట్లా ప్రెస్ చేసుకోండి టమాటాలని. నెక్స్ట్ ఇది ఏదైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అదే దంచి పెట్టుకున్నాం కదా, మిరియాలు, ఎల్లుల్లిపాయలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని వీటిని కూడా ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేద్దాం. మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏదైతే మనం చింతపండు పిండుకొని నీళ్ళు కలుపుకొని ఉన్నాయి కదా, అది వేసేద్దాం అనమాట. దీంట్లోకి చింతపండు రసం అయితే వేసేసాను. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఓన్లీ 1 మినిట్ అంతే. 1 మినిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ కలిపేసేసుకోండి. దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, ఒక చిటికెడు పసుపు. సో దీన్ని హై ఫ్లేమ్లో ఇలా ఉంచేసేయండి ఒక 5 మినిట్స్. ఒక పొంగు రావాలన్నమాట. దీంట్లో చిటికెడు షుగర్ కూడా వేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా, సాల్ట్ సరిపోలేదు. ఒక పొంగు రానివ్వాలన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఆఫ్ చేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి అంతే. చూసారా, పొంగు వస్తుంది. పొంగు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనమాట. దీన్ని ఎక్కువ ఉడికించకూడదు. అయిపోయింది ఫ్రెండ్స్, పొంగు అయితే వచ్చేసింది. పొంగు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఆఫ్ చేసేసుకోవాలి. కట్ చేసిన మిర్చి ఉంది కదా, ఆ మిర్చి ఇలా పైన వేసేసేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీరని కూడా ఇలా తుంపేసేసి వేసేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో తాలింపు వేసేసుకోవటమే అంతే. ఎమ్మి రసం, 2-3 టీ స్పూన్ల ఆయిల్, ఆవాలు, ముందు ఆవాలు వేసేసుకుందాం. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, 2-3 మెంతులు అంతే. 3-4 మెంతులు. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది అనమాట.
దాని తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసుకుంటలేదండి తాలింపులో, ఎందుకంటే ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ కరివేపాకు, ఇంగువ, ఇదంతా మంచిగా కలుపుతున్నాం. అయిపోయింది, తాలింపు రెడీ. సూపర్ స్మెల్ వస్తుంది, స్మెల్కే తినాలనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ తాలింపుని కూడా రసంలో మనం కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉండే మన రసం. మిరియాల రసం అనుకోవచ్చు, లేదంటే ఎల్లుల్లిపాయ రసం అనుకోవచ్చు, లేదంటే రకరకాలుగా మీరు పేరు పెట్టి పిలుచుకోండి. ఇది నా స్టైల్లో చేసా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఓకే, టేస్ట్ అయితే చూసేద్దాం. అబ్బా ఎంత బాగుందో. ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టుకొని మిరియాల రసము ఇలా కలుపుకొని ఇలా వేసుకొని ఇలా కలుపుకొని తింటుంటే ఉంటుంది సామి రంగా. పా, ఈ రసము ఇట్లా కలుపుకొని తింటుంటే ఆహా, చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఒక అప్పడం కూడా తుంచుకొని ఈ రసంలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందంటే, అబ్బా ఎంత బాగుందో, ఎంత టేస్ట్ ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని ఫాలో కండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం. మళ్ళీ మీ ముందుకు వస్తా ఒక కొత్త న్యూ వీడియో తోటి. టిల్ దెన్ బాయ్.